మంగళకరం తాంబూలం పైనుంచి లాగే పెట్టి ఏమండి ఈ పాట నా కోసమే కదా? రాధ కోసం అయితే ఇందోళం అని రాశారే, నీ కోసం అయితే భూగోళం అని రాసేవాళ్ళు కదా. మీరు ఇలాగే అంటారు కానీ ఏమండి పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. సమయం ఇట్టే ఎలా గడిచిపోయిందో తెలియట్లేదండి. సమయం గురించి అనుభవించే ఖైదీలకు తెలుస్తుంది కానీ జైలర్కి ఎలా తెలుస్తుంది? సర్లేండి, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా? ఉంది. ఏంటండి అది? అది నువ్వే. థ్యాంక్స్ అండి. లేకపోతే నిన్నెవడు కొంటాడు ఆలుబెత్తరదానే. ఏంటి మీరు ఆ ఉద్దేశంతో అన్నారా? లేకపోతే నేను చార్మినార్తో పోల్చాను అనుకున్నావా? ఎందుకో నన్ను ఎత్తుకొని మీరు చుట్టూ తిప్పితే చూడాలనిపిస్తుందండి. ఎందుకో నేను పోతే నువ్వు వేరే పెళ్లికి ప్లాన్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఆ కాంతారావు వాళ్ళ ఆవిడని ఎత్తుకొని ఇల్లంతా తిప్పుతాడు తెలుసా? కాంతారావు వాళ్ళ ఆవిడైతే నేను దించకుండా ఊరంతా తిప్పుతా. ఇంట్లో పూరి నచ్చదు కానీ ఈదులో చపాతీ మొహాలన్నీ మీకు కావాలి. ఏంటి ఇప్పుడు నేను పూరితో పోల్చుకున్నావా? పూరి ఇంతవరకే పొంగిద్ది, నిన్ను చూస్తే పొంగడం అనరు, ఉప్పొంగడం అంటారు. ఇంత మంచి భార్యను పెట్టుకొని ఆ పరాయి స్త్రీని ఎందుకంటే అలా చూస్తారు? ఇంట్లో లైట్ ఉంది కదా అని వీధి లైట్ వేయడం మానేస్తారంటే దేని వెలుగు దాంది. మా నాన్నగారికి గుండె ఆపరేషన్ చెయ్యాలి, 3 లక్షలు ఇస్తాం. మీ నాన్నకి గుండె 3 నెలల క్రితం కంటి ఆపరేషన్ అన్నాడు, నెల క్రితం నడుము ఆపరేషన్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఆ గుండుగాడికి గుండె ఆపరేషన్. ఆపరేషన్ గరుడు వేగాలో కూడా ఇన్ని ఆపరేషన్ లేవు కదండి. ఏంటి సొంత మామయ్యని పట్టుకుని ఏమిటండి ఆ మాటలు? ఏంటే మీ మామయ్య మామూలు కృతి కాదు వాడు, నాకు తెలుసు. చివరిలో ఇచ్చే యాపిల్ పండు బాటిల్ కోసం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకునే రకం వాడు. నేను ఇలాగైతే కిరోసిన్ పోసుకొని చచ్చిపోతానండి. ఏమండి ఎక్కడికండి? మీ పాటికి మీరు శబదాలు చేస్తారు, ఇంట్లో కిరోసిన్ ఉందో లేదో చూసుకోవాలేదా? నేను కిరోసిన్ తీసుకొస్తా. మీ సంగతి పిల్లలు వచ్చాక తెలుస్తాను. అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళకి ఎందుకే చెప్పడం, మీ సంగతి వాళ్ళే తెలుస్తారు. ఏం కూతుర్లు బాబు. ఆ కళ్ళద్దాలు, హ్యాండ్ బ్యాగులు, పిల్లల స్టైల్ ఎలా ఉందండి? చెత్త రిక్షాకి రిబ్బన్లు బెలూన్లతో అలంకరించినట్టుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో 7 సంవత్సరాలకు గానీ ఒక జంగిల్ బుక్ స్కిట్ చేశారు, కానీ నేను ప్రతి ఎపిసోడ్ చేస్తాను, మీరు గమనించట్లా? కరెక్టే ఇప్పుడు నాకు. నాన్నగారు ఏంటండి ఆ మాటలు? నేను కాలేజీకి వెళ్తుంటే ఆ మాంత్రుడు ఎంట పడుతున్నాడండి, చేతబడి చేస్తాడేమో భయంగా ఉంది. మీరేం భయపడకండి, ఇంతకంటే చేయడానికి ఏం ఉండదు, అయిపోయింది. రాజమౌళి గారు వాళ్ళ సినిమాలో హీరోయిన్లు కావాలన్నారు, మన 2 అమ్మాయిలను ఇద్దామండి. ఏంటి వీళ్ళిద్దరా? రాజమౌళి గారి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అంతా గొడవ చేస్తుంటారు. వీళ్ళు చేశారనుకో రిలీజ్ ఆపేయమని గొడవ చేస్తారు. ఏనన్నా థియేటర్ లో కనపడడానికి మేము పనికిరావా? కనపడడానికి పనికిరారు, కలరా ఉండలేయడానికి పనికి వస్తారు. ఈ అమ్మాయి దీపిక, ఆ అమ్మాయి గోపిక, మరొక్కరు పుడితే. ఆపిక మాకు లేదా ఓపిక. బయలుదేరారు ఎక్కడికి? బ్యూటీ పార్లర్ కి నాన్నగారు. ప్రపంచంలో బాగా ఎక్కువ మ్యాజిక్ జరిగే ప్రదేశం బ్యూటీ పార్లర్. ఒకలాగా వెళ్తారు, ఇంకోలా వస్తారు. ఇప్పుడు ట్రూ కలర్ యాప్ లాగా ట్రూ కలర్ యాప్ అని ఒకటి పెడితే ఆడాలి అసలు రంగు అంతా బయటపడిద్దండి. సర్లేండి, వీళ్ళిద్దరికి పెళ్లిడు వచ్చిందండి. ఏం సాధించారని అప్పుడే వాళ్ళకి పెళ్లి? వాళ్ళకి పిల్లలు పుడితే మన మనవలతో ఆడుకోవాలని లేదండి. నాకేం లేదే, అలా పుట్టే పిల్లలు ఎలా ఉంటారో నేను ఊహించగలను. కావాలంటే ఒక బొంగరం కొడుకుని ఆడుకుంటాను కానీ ఆ బొగడగాలతో నేను ఆడుకోను. నేనైతే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేస్తాను. పంతులు గారు రండి. నాకు చెప్పకుండానే చెప్పామన్నమాట వాడికి. అయ్యో వచ్చేసారు, మాటల్లోనే వచ్చేసారు. తదాస్తు. కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం సంగతి ఏమో గానీ ఇంకోసేపు అక్కడే ఉంటే కక్కు మాత్రం ఖచ్చితంగా అవుతుంది. అలా అనమాకండి, నేను మంచి సంబంధం ఒకటి తీసుకొచ్చానండి బాబు. 100 కోట్లు ఆస్తుంది వాళ్ళకి. 100 కోట్ల? కాకపోతే చిన్న అవలక్షణం, నీట్గా తాగుతారు అంతే. కొంచెం తాగితే తప్పే ఉంది, 100 కోట్లు ఉండగా. ఏంటి నాన్నగారు తాగుబోతులతోనా మా పల్లి? మేము మహేష్ బాబు పవన్ కళ్యాణ్ చేసుకుందాం అనుకుంటా. ఏంటమ్మా? పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబుని చేసుకుందాం అనుకుంటే డైరెక్టర్లకు చెప్పడానికి స్కిట్ లేదంటే ఆర్ట్ డైరెక్టర్ వచ్చి అసెంబ్లీ సెట్ చేస్తానన్నాడంట. ఒక్క మళ్ళీ ఆలు కావాలి, అదే వెళ్దాం. కొంచెం తాగుతారంటే ప్రాబ్లం ఉంది. ఏ ఇంట్లో ఎవరమ్మా? నేనే అబ్బాయిల తండ్రిని. ఎవరబ్బాయిలు? ఎవరబ్బాయిలేంటి, మా అబ్బాయిలకే చెప్పలేవు. ఇంతకీ ఎవరు వీళ్ళు? చూడడానికి మొక్కజొన్న పొత్తులు మా పిల్లలే.
సరేగా నువ్వేం చేస్తుంటావు? ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితమే, ఎవరిని ఉద్దేశించవుగా కార్డు వేస్తుంటారు కదా, అవును. అది ఎక్కువ నన్ను దృష్టిలో పెట్టుకుని వేస్తుంటారు. సరే సరే గానీ నా ఇంటి కోడలు కావాలంటే కొన్ని పద్ధతుల ఆచారాలు పాటించాలి. ఉదయం లేవగానే తులసికోట చుట్టూ పూజ చేయాలి. నా కోడలు గడప దాటి బయటికి రాకూడదు. బయట కొంగు చుట్టూ కప్పుకోవాలి. పరాయి పురుషుడు వస్తే కన్నెత్తి కూడా చాలు చూడకూడదు. చాలు సార్, ఏంది మీరు ఇవన్నీ చెప్తుంటే ఏదో మియా మాల్కో మంగళహారతి పడినట్టే ఉంది. ఏమండో మాకు కొన్ని రూల్స్ ఉన్నా చెప్పవే. ఏంటది? మేము ఉదయం లేవగానే బిస్లరీ వాడుతూనే స్నానం చేస్తాం. కాస్ట్లీ పౌడరే వాడతాం. కాస్ట్ లిఫ్ట్ కే రాసుకుంటాం. అదేంటి అలా చూస్తున్నారు? ఇవన్నీ వాడితేనే ఇలాగా ఉన్నారు, వాడకపోతే ఇంకెలా ఉంటారని ఊహించుకున్నాడు వాడు. సర్లే అబ్బాయిని పిలిపించండి. డియర్ మై సన్స్, ఏది కొంచెం తాగుతారు అంది వీళ్ళారా? బేసిక్ గా అందరూ అజయ్ మాల్యా అప్పులు చేసి పారిపోయాడు అనుకుంటారు, వీళ్ళకి మందు సప్లై చేయలేక పారిపోయాడు. ఎలా తాగుతారో తెలుసా వాళ్ళు? ఎవడైనా ఏటీఎంకి వెళ్తే డబ్బులు తీసుకొని రిసిప్ట్ దించేస్తారు, వీళ్ళు డబ్బులు దించేసి రిసిప్ట్ తీసుకొని వస్తారు. తాగుబోతున్న తక్కువ చేసి మాట్లాడకు. తాగితే ఎన్ని లాభాలో నీకు తెలియదు. తాగితే లాభాలా ఏంటి అవి? ఒరే నీకు ఇంగ్లీష్ రావాలంటే నువ్వు బీటెక్ చదువుకోవాలి. అదే నేను ఒక బీ వేసాను అనుకో, ఆకుండా ఇంగ్లీష్ వచ్చేస్తా. హలో, మీ కోరికలు తీయాలంటే దేవుని ముక్త వరం ఇస్తాడు. అదే నేను వడక వేసిన దేవునికే వరం ఇస్తా. ఇంకో మాట రే, నీకు 30,000 చెక్ ఇవ్వడానికి ఇస్తే నీకు 30,000 చెక్ లాగానే కనబడుతుంది. అదే మాకు 3,000 చెక్ ఇచ్చిన 3 లక్షలు 3 కోట్లకు కనబడుతుంది. మీ టీం లీడర్ ఇచ్చేవాడికి ఇలా సాటిస్ఫై అవుతున్నారు అనమాట. నువ్వు చీకట్లో ఒక్కడివే ఒంటరిగా పోవాలి. అదే మేమైతే ప్రతిరోజు మాకు ఎవడొకటి దంట వస్తాడు, దించిపోతాడు. గుర్తుపెట్టుకో. తాగుబోతులు అంత తక్కువ వచ్చినాయండి. అక్కడ నా బాబు సార్ రోజా మేడం చూస్తే మీకు ఒక్కరొక్కరే కనపడతారు. వాళ్ళు మాకు నలుగురు లెక్క కనపడతారు. అనసూయ 5 లెక్క కనపడతారు. నాకు అర్థమైందిరా మీరు ఎంత తాగారో. ఏమర్థమైంది? సచిన్ బ్యాట్ తో ఊపితే 200 వస్తాయి, మీరు జస్ట్ ఊదితే 200 వస్తాయి. అవును. అమ్మాయి ఎవరు ఇక్కడ? హలో హలో హలో, మీరు తాగిపోతున్న అడ్వాంటేజ్ అటు వెళ్ళకండి. మీకు తెలిసి మీ జోడి ఎవరు ఏడా ఉందండి. ఇతను నాకు నచ్చండి నాన్నగారు, చేసుకుంటాను నాన్నగారు. ఏమండి ఇతను చేసుకుని 4 పిల్లలు అంటాను. కానండి మీకు ఉయ్యాలు కూడా అవసరం లేదు, ఈ క్యారీ బ్యాగులు పెట్టుకుని ఊపుకుంటా ఉండండి. ఏమండి నాన్నగారు తాగిపోతే నరకానికి పోతారంట కదా తాగుబోతులు? అంటే తాగుబోతులు నరకానికి పోతాడు. అవును. మందమ్మినోడు నరకానికి పోతాడు, సత్వమ్మినోడు నరకానికి పోతాడు. వాళ్ళు అక్కడికి వచ్చినాక మాకు నరకం ఎక్కడితే స్వర్గమే. పాయింట్ నానా, మరి చేసుకుంటా నానా. నీకు మనోడు నచ్చాడా? కాళ్ళు లేపుతున్నాడు ఏంటి? ఆర్పీ లాగా 2 కాళ్ళు లేపితే ప్రాబ్లం కానీ 1 కాలు లేపితే ప్రాబ్లం ఏముంది? నాన్నగారు ఆ ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆహా, వాటర్ బాటిల్ సెలైన్ బాటిల్ లాగా చక్కగా ఉన్నారే. వీళ్ళని కొన్ని ప్రశ్నలు అడగాలి మేము. హలో, నీకు ఏమేమి వంటలు? ఏమేమి వచ్చేది? నా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఆమ్లెట్ వేయడం వచ్చా? వచ్చండి. వచ్చాడా? నువ్వు ఆవిడతోటి ఆమ్లెట్ వేయించు, నేను దీంతో చికెన్ బిర్యానీ. ఆహా, మీ ఇద్దరి మధ్య ఉన్న సఖ్యత అంబానీ బ్రదర్స్ మధ్య ఉంటే అసలు గొడవే వచ్చేది కాదు కదా. నాన్నగారు ఇవన్నీ పక్కన పెట్టండి. వీళ్ళు తాగిన తర్వాత మాతో ఎలా కాపురం చేస్తారో మీరు చర్చ చేసుకోవద్దా? వాళ్ళేనా? మీరు ఇంట్లో ఉండండి, మీరు వెళ్ళండి. ఏంటే మన మామూలు మల్లులు దొరకలా. వచ్చి తలుపు కొట్టండి. హలో, ఏంటండి ఇంత లేట్ అయింది? నన్ను అడుగుతావు ఏంటది? బయలు చెప్పని అడగాలి. ఇంత అందమైన పిల్లల్ని పెట్టుకొని ఇంత లేట్ గా వస్తారా మీరు? మందు మొత్తం దిగిపోయింది. మీరేం ఫీల్ అవ్వకండి, అల్లుళ్ళు ఇద్దరిని నెల రోజులో మార్చేస్తా. మనకు డబ్బులు ఇంపార్టెంట్. మాకు అబ్బాయిలు ఇద్దరు నచ్చారు, తాళి కట్టేయండి. రండి బాబు, సౌండ్ మాకు కాదు వాళ్ళిద్దరికి. పదండి. నెల రోజుల తర్వాత మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అల్లుళ్ళని మేము మారుద్దాం అనుకుంటే అల్లుళ్ళే మమ్మల్ని మార్చేశారు. అయ్య బాబోయ్, ఇప్పుడు మేము దాని మీరు రాకపోతే మిస్అండర్స్టాండింగ్. మనందరం దాంట్లో అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్. అందుకే బారు చూడు బీరు చూడ మామ, బారికెళ్ళే దారి చూడు.
బాగానే ప్రాక్టీస్ చేసావు. ఏందట్లా డాన్స్ లో డాన్స్ చేస్తుంటే అలా చూస్తుంటే ఏంటి ఆవిడ? అమ్మో, ఈ ఆడదాని చూపు గూగుల్ మ్యాప్ రెండు ఒకటేనండి. వెళ్ళే వరకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నాము. న్యూస్ చదువుకుందాం, ప్రశాంతంగా వెళ్తాం. మనకెందుకు? సుధీర్ కి ఆర్పీకి నోబెల్ శాంతి బహుమతి కావాలంట. ఇప్పుడు మామూలుగా వయసు 30 సంవత్సరాల పైన పడినప్పుడు కనిపించిన ప్రతి ఒక్కడు పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వచ్చు మనం. ఏమండి ఈ న్యూస్ కంటే డేంజర్ పిల్లలు. అదిగో ఏం చేస్తున్నారు? ఆన్లైన్ షాపింగ్ లో ఒక అవార్డు బుక్ చేసుకుంటున్నానే, 6 మనకు కూడా వచ్చిందంట. చిచి నా కర్మ, కాలం పట్టి చావట్ల. ఆ పక్కిల్ని చూడండి ఎంత బాగుంటుందో. ఎప్పుడు చూసినా ఆ పక్కిళ్ళు అందంగా ఉంది చూడండి, పక్కింట్లో కారు అందంగా ఉంది చూడండి అంటావే గానీ ఆ పక్కింటి ఆవిడ అందంగా ఉందో చూడండి ఇప్పుడు అన్నావా? మిమ్మల్ని చేసుకొని పిచ్చిదానయ్యా. నిన్ను చేసుకుని మాత్రం నేను కలెక్టర్ అయ్యానంటే నేను పిచ్చోన్నే అయ్యా. ఆయన హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఎందుకండి గొడవలు? ఈ హనీమూన్ మా మాంగాడండి సగం కట్నమే ఇచ్చాడు, ఇంకో సగం కట్నం ఇవ్వాలంటే హనీమూన్కి వెళ్ళొస్తేనే ఇస్తానన్నాడు. మా నాన్నగారు నన్ను కట్నం అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడండి? నేనెంత అడిగానే, ఒక ప్రైవేట్ స్కూల్లో 2 LKG పిల్లలు ఎంత ఫీజు కడతారో అంత ఇవ్వమని చెప్పా. అదంత ఎక్కువ ఉంటుందని నాకేం తెలుసు. మాదే కాదు, నా తోడలుడి పరిస్థితి కూడా ఇంతే. మొత్తం అందరూ అట్లానే చచ్చారు. లోపలికి వెళ్ళి కాఫీ తీసుకు వచ్చాడు తోడల్లుడు. సుబ్బారావు గారు ఏంటండి తొలిపేసుకున్నారు? కుక్కలు వస్తాయనా? కానీ ఏం ప్రయోజనం అండి, తలుపు తట్టి మరీ లోపలికి వస్తున్నాయి. ఏంటి మీరు ఇలా వచ్చారు ఇంతకీ? మేము కూడా కాశ్మీర్ కి హనీమూన్కి వద్దాం అనుకుంటున్నాం. హనీమూన్ అనేది చాలా పవిత్రమైన పదం రా, అది నీ నోటి నుంచి పలికి దాన్ని అపవిత్రం చేసేవరా. చీచి, ఈ పిల్లులు ఎలుకలు ఇంట్లోనే తిరుగుతుంటాయి. ఇదేంటి విచిత్రంగా ఉంది, మీ ఇంట్లో ఎలకని చూసి పిల్లి భయపడుతుంది. ఎలకను మా ఆవిడ పెంచింది, పిల్లిని నేను పెంచా. మీ ఆవిడ చాలా తెలివేంద్రా ఉందండి. మామూలు తెలివేంది కాదు, కాఫీలో చేమ పడితే చేమను తీసేయకుండా చేమల ముందు కల్పిస్తుంది, అంత తెలియదు. ఏంటి చెల్లమ్మా, ఎలా జరుగుతుంది మీ కాపురం? ఆనందంగానే ఉందిలేండి. కొత్తలో ఆనందంగానే ఉంటది, కొన్నాళ్ళకే ఆనందాన్ని ఎవరు కోరుకోరు, మరి ఇంత మూల్యానికే అని నీకే అనిపిస్తది. సర్లే గానీ మీరు బానే ఉన్నారు కదా? పైకి బాగానే ఉంటాంరా. మా నాన్న కోట నరసయ్య ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, ఏంటి? అమృతం తాగిన వాడు దేవుడు, విషం తాగిన వాడు మహాదేవుడు, విషం తాగి అమృతం తాగినట్లు నటిస్తాడే వాడే పతిదేవుడు. పతిదేవుడు పదండి వెళ్దాం దాండి. కాశ్మీర్ కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నయ్యేడు మంచులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. ఏంటి అలా చూస్తున్నారు? కాశ్మీర్ లో చందమామని చూస్తున్నానే. అంటే అంటే అనసూయ డెమో కోసం పెట్టే బొమ్మ లాంటిదే, చూడగానే కొనాలనిపిస్తుంది. మరి నేను? నువ్వు ఒరిజినల్ బొమ్మ, ఇంటికి తీసుకెళ్ళాక తెలుస్తుంది అసలు ఇందాక చూసింది మనం ఇదేనా అని. అనండి అనండి, నన్ను తప్పు నుంచి అందరిని పొగుడుతారు. ఎందుకు? వాళ్ళు వదిలేసారు, వాళ్ళు కూడా పొగడండి. ఆర్పి అన్నేసి 3 పంచలకు వాళ్ళకి పౌడతల మీద నమ్మకమే పోయింది. రేట్ రాండి చూడండి రా, కాశ్మీర్ లో వింతలు చూడండి రా. ఇది కాశ్మీర్ లో అతి పవిత్రమైన సరస్సు. ఇక్కడ మనం 1 రూపాయి వేసి ఏమన్నా కోరుకున్నాం అనుకో జరిగిపోద్ది. ఇప్పుడే కదా స్వామి కోరుకుంది, అప్పుడే కరుణించావా? కోరిక అంత ఫాస్ట్ గా ఓవర్ చేయకండి, పెద్ద లోతు లేదు, పైకి లాగండి. లోతు లేదా ఓ అమ్మ. అక్కయ్య గారు మనం ఫోటో దిగుదాం రండి, ఫోటో తీయండి. రెడీ? ఏమండి కొంచెం జూమ్ చేయండి. వద్దులేవే. ఎందుకండి? జూమ్ చేస్తే మరి జూలో ఉన్న జంతువులన్నీ కనపడతాయి మీ ఫేసుల్లో. ఏంటి గురుగారు, మా ముగ్గురికి ఒకటి తీయండి. ఫోటో ఎందుకులే కానీ వీడియో మోడ్ లో పెడతా, నువ్వు చేసే విన్యాసాలన్నీ చేయరా. ఇద్దరు కనపడితే చాలు, పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి పొనకం వచ్చేస్తుంది వీడికి. చూడండి యాపిల్ చెట్టు. కాశ్మీర్ అంటేనే యాపిల్స్. ఇక రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ దూరంగా ఉండదు తెలుసా? డాక్టర్ గారి భార్య తింటే ఆయన దూరంగా ఉంటదా? ఈ కాయలు చెట్లు ఇవి చూసి ఎంజాయ్ చేస్తా. చెట్లో కాయలు బాగానే కాసాయి, నా కడుపునే కాయ కాయలేదు. స్వామి అన్నిటికీ డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్లు ఇచ్చావు, ఆ పిల్లలను డౌన్లోడ్ చేసే సాఫ్ట్వేర్ కూడా ఒకటి స్వామి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఆవిడకంటే ముందు నాకే వాంతులు కావాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు, దానికన్నా ముందు వాంతులు నాకే రావాలి. ఇంత ఎందుకు కంగారు పడతారు? ఇద్దరు ఒకరు ఎదురుగా నుంచొని ఫేసులు చూసుకోండి, ఆటోమేటిక్ వాంతులు అవుతాయి. అమీర్పేటలో మా కోర్సే జాయిన్ అవ్వండి పాంప్లెట్లు పంచే వాళ్ళ ఉన్నారు, మీరు టెర్రరిస్టులు ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? టెర్రరిస్టులు భయంలో కూడా బంధాలను కోరుకుంటున్నారు నువ్వు.
మీ మాటల తర్వాత అందరూ నేల మీద పడుకోండి పడుకోండి. ఒక్కసారి ఫ్రీజ్ అండి. స్కిట్ సౌలభ్యం కోసం వీళ్ళంతా తెలుగులోనే మాట్లాడతారు, మీరేం అనుకోకండి ప్లీజ్. మాటలాపి ఫస్ట్ మీలో ఎవరు ప్రాణత్యాగం చేస్తారో తెలుసుకోండి. ఏమండి త్యాగం అంటే ఏంటండి? ఏం లేదురా, నువ్వు ఒక కొత్త వీడియో డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్పేస్ లేక పాత వీడియోలన్నీ డిలీట్ చేయాల్సి వస్తుంది కదా, దాన్నే త్యాగం అంటారా. నన్ను చూస్తే నీకు టెర్ర పుట్టింది కదా. ఒక్కసారి మిర్రర్ లో చూసుకుని మీకు కూడా పుట్టిద్ది. వీళ్ళు మాటిని ఇలా లేరు, బెల్ట్ పంపులు కట్టండి రా చూడాలి. ఆ మరుగుతున్న టీ తాగొద్దాం రండ్రా, కమాన్. హలో హలో అల్లుడు, హనీమూన్ ఎలా జరుగుతుంది? ఓరి నీ హనీమూన్ తగలయ్యా, ఈడెవడో మాకు టైం బాంబులు పెట్టారా. అవునా, నువ్వేం టెన్షన్ పడకు. మరి నువ్వు అడిగిన సగం కట్నం క్యాన్సిల్ చేసుకుంటే 5 నిమిషాల్లో విడిపిస్తా. ఓరి ఇప్పుడు కట్నం కూడా ఎందుకురా, నాకు రూపాయి కూడా వద్దు, ముందు వీళ్ళ చేత విడిపించడానికి దండం పెడతా. ఓకే. కమాన్ కమాన్ కమాన్. గడ్డ ఊడిపోయింది. మాకు రావాల్సింది మాకు వచ్చింది. ఈ బాంబులు తీసేయండి, తీసేయండి మొత్తం. ఓ ఈయన నా మావయ్య. ఒరే మామయ్య, సాంబార్ చాకోబార్ ఏం కాదు, ఏంట్రా ఇది? ఏం లేదు అల్లుడు, నువ్వు అంతమానం కట్నం 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 అని పీక్కు తినేస్తున్నావు. నీ నాటకం ఆడేను అల్లుడు. వదమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. అయ్యో ఏం జరిగింది? ఏమండి మేము చచ్చిపోదాం అనుకుంటున్నామండి. మేము కూడా చచ్చిపోదాం అనుకుంటున్నామండి. ఎందుకంత విపరీతం? అదేంటి, ఆల్రెడీ ఎవడో చచ్చిపోవడానికి స్టూల్ రిజర్వేషన్ చేసుకుంటాడు, ఇంతగా ఆడెక్కడా? ఇంత చేసిన కనిపెట్టేశారు. అది మనం మొహాలకు మాస్కులు వేసుకున్నా వాళ్ళ కళ్ళు మన కాళ్ళు చూసారా, ఈ కాలంలో ఉన్న గ్రేస్ ని బట్టి ఫేస్ ని కనిపెట్టేసాయి. అంత బాగా డాన్స్ చేస్తావా? ఏంట్రా 4 సంవత్సరాల నుంచి 3 పూట్ల ప్రాక్టీస్ చేసి 2 కాళ్ళతో వాళ్ళకి ఇచ్చిన ఒక్కొక్క ఆనిముత్యం గురించి చెప్పాలంటే అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఈ డైలాగులు అన్న తర్వాత చచ్చిపోవడం బెటర్. కేర్ఫుల్ గా వేసుకోండి, మళ్ళీ మిస్ అవ్వబోతుంది. నాకు కూడా ఇదే లాస్ట్ డాన్స్ రా. ఓకే, ఆల్ ది బెస్ట్ రా. సరే ఇది రికార్డ్ చేసుకోండి. ఎందుకురా? మీరు కూడా పోవడానికి. ఏమండి, మీరు చచ్చిపోవడానికే వచ్చారా? లేదురా, ఈ తాడు మెడకేసుకుని మేఘాలలో. ఈ విషయం తెలిస్తే మా అమ్మ ఏదో ఒకటి చేసుకుంటుంది. మా అమ్మ కూడా ఏదో ఒకటి చేసుకుంటుంది. మా అమ్మ ఏంటి దీపావళి చేసుకుంటుందా ఏంటి? బతికుంటే మేము సూపర్ స్టార్స్ అయ్యేవాళ్ళం సార్. డెంగ్యూ వైరస్ ని మింగలేదు కానీ కరోనా వైరస్ తో కరాటే చేస్తానన్నాడంట. కానివ్వండి, చాలా కబుర్లు చెప్పారు. ఇప్పుడు చచ్చిపోతే రేపు పేపర్ లో ఆత్మహత్య చేసుకున్న అందగత్తిన జంట అనేగా వస్తుంది. అలా రాదండి, ఆత్మహత్య చేసుకున్న జంట ఆడో మగో తెలియదంట. మాకు కూడా పేపర్ లో ముక్కు పచ్చలారని పసి శవాలు అని వస్తుందండి. ముక్కు మొహం తెలియని ముసల శవాలని వస్తుంది. ఏమండి, చచ్చిపోగాలే పైకి వెళ్ళిపోతావా? లేదండి, మీరు మధ్యలో చిలకలూరుపేట దగ్గర దిగి మీకు కావాల్సిన చిన్న చిన్న పనులన్నీ చూసుకొని. భగవంతుడా, ఈ అందం అడవి కాచిన వెన్నెడు కావాల్సిందేనా? దేవుడా, ఈ చెప్పు తెగిపోవాల్సిందేనా? మీకు లేనివి చెప్పారంటే నాకు ఉన్నవన్నీ తీసుకొడతా. అది అయ్యో చెప్పడం మర్చిపోయినండి, టాబ్లెట్ వేసుకుంటే టైం అయింది, లేకపోతే ఏమన్నా అవుతుందండి. ఉరేసుకునేవాడు బీపీ టాబ్లెట్. ఎవరా నువ్వు చచ్చిపోతున్నావా షిరిడిపోతున్నావా? మనం చచ్చిపోతున్నావు రా, దాన్ని ఫిక్స్ అవ్వండి రా. ఇక్కడ సూసైడ్ జరుగుతుందో శోభనం జరుగుతుందా రే? మల్లె పూలు అలవా ఏంట్రా? మీరు ఆగండి సార్, ఎవరో ఒకరు కొనుక్కుంటారు కానీ. ఒక మూర మల్లెపూలు ఇస్తావా? ఈ టైంలో దేనికి? అంటే అందంగా అలంకరించుకొని చచ్చిపోదని కోరికండి. అలంకరించుకున్నంత మాత్రం ఉపమా అనుపమ అవ్వదే. ఒక్క మోర మల్లెపూలు మిగిలి. ప్లీజ్ బాబు. ఒరే నిన్ను చూస్తుంటే ఆ మూర నా చేతికి కట్టి నువ్వు చీర కట్టుకుని వచ్చారా, నీకు దండ పెడతాను, వెళ్ళరా బాబు. అయినా మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మమ్మల్ని ఇద్దరు మోసం చేశారు. డ్రైవర్లా క్లీనర్లా? ఆది
బాగా చదువుకున్న వాళ్ళే తెలివైన వాళ్ళే. తెలివైన వాళ్ళు అంటున్నారు, అసలు మీ జోలికి ఎందుకు వచ్చారు? అబ్బా మీరెందుకు చనిపోవాలనుకున్నారు? అంటే మమ్మల్ని ప్రేమించిన అమ్మాయిలు 4 సంవత్సరాల నుంచి ప్రేమించి మమ్మల్ని మోసం చేశారండి. ఇవి ఎన్నేళ్ళరా? 3 ఏళ్ళండి. చూపించింది 4 ఏళ్ళు అని తెలియదు, మిమ్మల్ని 4 ఏళ్ల నుంచి ప్రేమించారా? నాతో నాటకాలు మామూలుగా 2 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చా? 2 సంవత్సరాలు జైలుకి ఎందుకు వెళ్ళారండి? భోగి మంట వేసానని పంపించారు. ఏంటి భోగమంట అయితేనే జైలుకి పంపిస్తారా? రైలు భోగి మంటరా, పంపించరా? బాబు ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు, ఒక మంచి కవిత చెప్తాను. అబ్బా వచ్చాడు ఆర్జీవి. బాగుంటుంది బాగుంటుంది, మంచి కవిత. మీరు వేసుకుంటున్నారు ఉరి, నేను ఇప్పుడే తినొచ్చాను పూరి. వాళ్ళు ఇప్పుడే దిగొచ్చారు, లారీ డిస్టర్బ్ చేస్తుంటే సారీ. జీవితం ఓ సవారి, మంచానికి ఉంటుంది నవారి. అప్పుడెప్పుడో పట్టుబడ్డాడు తివారి, నేను ఇక్కడ తంతే నువ్వు పరారి. నేను పోనా పోని ఆ పోక మరి ఇక్కడ ఎవరిదైనా మరి అయితే సరే మరి. ఎల్లు మరి. ఇంతకీ మీరెందుకు చచ్చిపోదాం అనుకున్నారండి? పెళ్లి అవట్లేదండి. ఏమండి ఏదని ఆడవాళ్ళని నమ్మకూడదండి. ఆడవాళ్ళు చాలా కాస్ట్లీరా, వాళ్ళ రాలిపోయిన జుట్టు కూడా కేజీ 1000 రూపాయలు కొంటారు, మన దగ్గర కొంటారు బొచ్చు బొచ్చు. ఆపండి ఆపండి ఆపండి. అరే అరే ఏంటిది? అబ్బా అబ్బా మీ పేరు చెప్పండి. అర్రే మీ అడ్రస్ చెప్పండి. చూసారా, వీడు పేర్లు రాసుకొని మనం చచ్చిపోయిన తర్వాత మన ఇంటికాడ అడ్రస్లు చెప్తాం. అదండి మానవత్వం అంటే. మానవత్వం బొక్క. మనం పోయిన తర్వాత దినం భోజనాలు తింటే గిడ్డ అడ్రస్లు అన్ని కలుగుకుంటున్నాడు వీడు. ఏమండి ఒక 5 రోజులు బట్టి ఆకలేస్తుందండి, ఒక 5 నిమిషాల్లో చనిపోండి. ఒరే 5 రోజుల నుంచి ఆకలేస్తుంది, ఒక 5 రూపాయలే ఉన్నాను 5 నిమిషాల్లో పోండి అంటావేంట్రా నువ్వు? ఇదంతా కాదండి, అందరూ ఒకసారి కాదు. నువ్వు సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం. ఏమండి ఈడేంటి గురువారం ఆదివారం వదిలేశాడు? గురువారం ఇక్కడ వేస్తాడు, ఆదివారం ఈవెంట్ లో వేస్తాడు, అందుకని 2 వదిలేశాడు. ఎంతకే పోతారా పోరా? నువ్వు ఇక్కడ నుంచి పోతావా పోవా? వెళ్ళు. నాకు ఈ చావు సాటిస్ఫాక్షన్ లేదురా. మీకేంటి మీ లవర్లు కావాలా? మీకు మీ లవర్లు కావాలా? వాళ్ళని కలిపేసి ఆ సాటిస్ఫాక్షన్ తో చచ్చిపోతారా నేను. దేవుళ్ళకి కోరుకోండి అయిపోద్ది. మనో గారు, రోజా గారు. మనో గారు, రోజా గారు ఇప్పుడు మనకు వాళ్ళే కదండి దేవుళ్ళు. ఈ మధ్య కాలంలో బాగా తక్కువ టైంలో ఫేమస్ అయింది 3 ఒకటి రమణ, 2 సృజన, 3వది మీరు చేసే భజన. మనకు టైం లేదు, రండి వాళ్ళ కలుపుతా. ఏరి మీ వాళ్ళు ఎవరు? ఏమండి ఆడ కూర్చున్నాడు దిట్టంగా, వాళ్ళేండి మమ్మల్ని లవ్ చేసింది. నాకు తెలిసి నీ బాయ్ ఫ్రెండ్ ఆడ దొరబాబు గారు అనుకుంటా. ఎలా తెలుసండి? ఎన్ని ఈవెంట్లు చేశారు, నీ టేస్ట్ నాకు తెలీదా? ఏమండి ఆ పక్కన పరదేశిని తక్కువ అంచనా వేయకండి. వాడిని అంచనా వేయడమే ఒక్క, మళ్ళీ తక్కువ ఎక్కువ. రేయ్ ఇలా రండిరా, వీళ్ళిద్దరిని మోసం చేసింది మీరేనా? ఏంటి ఈ వాటలు మేము ప్రేమించడం ఏంటి? రే నీకేంట్రా, నువ్వేమన్నా పెద్ద ఇదే? దీనికి ఏం తక్కువ? పెద్ద ఇదే ఏంట్రా, ఈ మధ్య సినిమాలు, షూటింగ్లు, క్లాసులు, సాంగులు ఏంటి అన్ని అడిగేశారా? అన్నిట్లో గంటేశారు, అదేగా చెప్తున్నావు. మీకు ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలి? తెచ్చుకో గుర్తు తెచ్చుకో, అన్ని తెచ్చాక చెప్పు. నేను చెప్పింది చేయండి, మర్యాదగా చేతులు కలపండి. మీరిద్దరు కదా బొగడాయలతో కలపండి. కలుపు, నేను చెప్పింది చెప్పండి. చెప్పు. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. వచ్చేయండి. శాంతి ప్రేమలో మునిగి తేలిపోతున్నారు. వెళ్ళిపోయి, ఇక్కడ కాదు, ఇక్కడ ఇలాంటివి ఉండవు. వాళ్ళిద్దరిని కలిపేశారు మా ఇద్దరు జంటలు. ఎవరు ఇక్కడ? ఎవరు మీ వాళ్ళు? ఎవరు? చూసావా మన డాన్స్ పర్ఫార్మెన్స్ కి వీళ్ళంతా ఎలా క్లాప్స్ కొడుతున్నారు? అంటే ఇప్పటిదాకా ఇక్కడ క్లాప్స్ కొట్టే వాళ్ళని చూసి ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి క్లాప్స్ కొట్టే వాళ్ళు వచ్చారు. ఇవాళ మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం మా కృషి, మా పట్టుదల. ఇంకా అవి ఈ స్టేజ్ మీద చెప్పకూడదు, మీరు ఒక స్టేజ్కి వచ్చాక చెప్పాలి. హలో ఆది, అంత లేదు. RRR సినిమాకి ఎన్టీఆర్ రామ్ చరణ్ అడిగారు తెలుసా? ఏమని? తొందరగా ఫోటో దిగేమనే. నా క్లారిటీ ఇవ్వండి, మీరు ప్రేమించిన అమ్మాయిలా పెంచిన అమ్మాయిలా? ఏమ్మా అసలు వీళ్ళకి ఏం తక్కువ? అసలు వీడిని ఎవరినైనా లవ్ చేస్తాడా? ఏం మాట్లాడుతున్నావే? నీ కోసం అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను. అదే చేత్తో కన్యాదానం కూడా చేయరా? ఏం వీడి బాడీకి ఏమైనా తక్కువ నీకు? వీడు ఏం చేస్తాడా? అది వీడిని ఎలా లవ్ చేయమంటావు? అట్లీస్ట్ వీడి మొహానికి 2 వీలర్ అయినా ఉందా? వాడికి 4 వీలర్ ఉంది. ఒరే అది మనకెక్కడ ఉందరా? అంబులెన్స్ ఉంది కదరా, చెప్పలేదా?
మీరు ఇలా విడిపోవటం కరెక్ట్ కాదండి ఆ ఫీలింగ్. ఇవాళ రేపు విడిపోవడం కామన్. అయినా తప్పేంటి విడిపోవడంలో? ఇవాళ రేపట్లో విడిపోవటం తప్పు కాదు, కానీ ఇవాళ రేపు అన్న వాళ్ళతో విడిపోవటమే తప్పు. అయినా వీడి మొహానికి ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్ళగలడా? సినిమా థియేటర్కి వెళ్ళి జనాలలో తోసుకుంటూ వెళ్ళి టికెట్లు తీసుకురాగలడా? వాడు తోసుకుంటూ వెళ్తే తర్వాత మోసుకుంటూ రావాలని మీకు తెలీదా? అసలు మమ్మల్ని మెయింటైన్ చేయడానికి మినిమం డబ్బులైనా ఉండాలి కదా పాకెట్ లో. వాళ్ళ గురించి మీకు ఏం తెలుసు? వాళ్ళు మందులకు పెట్టిన ఖర్చులు, వందలకు పైగా కుట్లు, వాళ్ళు ఎక్కలేని మెట్లు, ఈ మధ్యలో మిమ్మల్ని ప్రేమించడానికి వాళ్ళు పడ్డ పాటలు, వాళ్ళు అర్ధరాత్రి ఉదయించే సూర్యులు. మన దగ్గరకు వస్తారు, నా క్యాన్సర్ కి ఆన్సర్ చెప్పమంటారు, నా అల్సర్ కి ఆప్షన్ ఇవ్వమంటారు, ఒక్కోసారి ఫ్యామిలీకి తెలియకుండానే పోతుంటారు. వీటన్నిటి మధ్యలో ఇన్ని జబ్బులున్నా కూడా మీకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా ఉంటుంది తెలుసా? చార్మినార్ సందుల్లో గన్నే పట్టదు, గణపతిని పట్టించమంటే ఎలా? ఇవన్నీ వింటే ఒక్కోసారి నాకు జేబులు ఇలా చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఖాళీ జేబులు తెలకూడదు, పేమెంట్ ఇస్తారా తీసుకుని వెళ్ళండి. ఏదో ఒకసారి చేతులు కలపండి, కలపండి. చెప్పాలి, మీకు మీరే మాకు మేమే. రెడీ? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. కలిసి వచ్చిన పాట. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే. వాళ్ళిద్దరు ఏడి ఆడేడి. ఇది ఎక్కడ మోసం అండి? మీ ఇద్దరిని కలిపాడు, మమ్మల్ని ఏంటి ఇలా చేశాడు? ఒరే బొక్కడా, వీళ్ళు కాబట్టి మాకు కలిపాడు రా, వాళ్ళు కాబట్టి వాళ్ళతో కలిసిపోయాడు రా వాడు. వీళ్ళు కాబట్టి వాళ్ళని కలిపాడా, మా కాబట్టి మా ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయాడా? టెన్షన్ లో ఉన్నట్టున్నారు. కవిత చెప్పు. వాడు మిమ్మల్ని చేశాడు మోసం, నీ మూతి మీద లేదు మీసం. మా మూతి మీద లేదంట మీసం. లేదు అటు నీవే చెప్పావు. వాడు వీళ్ళని చేశాడు మోసం, వాళ్ళ మూతి మీద లేదు మీసం. ఒరే నీకెవడరా ఇచ్చింది ఈ వేషం? నులక మంచం టైట్ చేసా, రొయ్య పొట్టు చారు చేసా. నులక మంచం టైట్ చేసా, రొయ్య పొట్టు చారు చేసా. రైట్ కొట్టి లైట్ తీదమా. ఏంటి ఈ రోజు వెళ్ళిద్దరా? వాళ్ళని చూసి ఎందుకు అంత కంగారు ఏం పడుతున్నారు? లేదే, బయటికి వెళ్తే జనాలు స్కిచ్ ఎవరు కొడతారంటే జడ్జిలు కొడతారంటున్నారు. అంతలా ఇన్వాల్వ్ అవుతున్నారు, మనం ఏం చేద్దాం? సర్లే. అదేంటండి ఇలాంటి పిల్లని పక్కన పెట్టుకుని చేపని చూస్తారేంటి? ఎండు చేపతో కాపురం చేయడం కంటే ఈ చేపతో కూర చేయడం బెటర్. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే అసలు ఈ పాటలో రోజా గారు చిరంజీవి గారు ఎంత బాగా సింక్ చేశారే. మనం ఎలా చేసాం? నాన్ బాహుబలి రికార్డ్స్ లాగా నాన్ సింక్ రికార్డ్స్ ఉంటే మనకే వచ్చేది. లేదు లేదు, చాలా బాగా చేశారు. దాంతో సింక్ కాలేదండి. ఈ పాటలో రోజా గారు చేసిన ఎక్స్ప్రెషన్ నేను కూడా కొద్దిగా మ్యాచ్ చేశాను కదా. ఎక్కడ చేసావు నువ్వు అది? రోజా గారి ఎక్స్ప్రెషన్ ఏ కోసానైనా వచ్చిందా నీకు? ఆవిడ ఎక్స్ప్రెషన్స్ 10 మంది చెప్పుకునేలా ఉంటాయి, నాది 10 మంది చెప్పించుకునేలా ఉంటాయి. మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు కానీ నిన్నే మహేష్ బాబు గారి సినిమాకి చెప్పారు. అవును చెప్పారు, ఏమని? ఆ షూటింగ్ జరిగే సైడ్ రావద్దని. సర్లే, ప్రతి స్కిట్ లో మనకున్న గొడవే గానీ. ఏమండి నులక మంచం టైట్ చేసా, రొయ్యి పట్టు చారు చేసా. ఇంకా లేట్ ఎందుకు? నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో, నేను బయటకు వెళ్ళి పొద్దున్నే వస్తా. బయటికి వెళ్ళి పొద్దున్నే వస్తా. పొద్దునే రావడానికి ఏముంటుందండి? మరి మామూలుగా ఉండదని చెప్పే కదా. ఎందుకండి ఇలా అంటుంటారు? అసలు భార్య భర్త సంబంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నారో తెలుసా? 10 అయితే పడుకోమన్నాడు. ఒక అందమైన పిల్లని ఇలా ఇబ్బంది పెట్టావంటే రోజా గారు చెప్పారు ఏం జరుగుతుందో తెలుసా? సూపర్ అని 10 మార్కులు బోర్డు ఎత్తుద్ది నువ్వు వేసే జోకులకి. కాదు రోజా గారు, పెళ్లి చాలా రోజులైంది, ఇప్పటి వరకు ఒక పిల్ల లేరు, జల్లా లేరండి. అలా చెప్తే అర్థం కాదే. తీర్మానం చేశాం కానీ ఇంకా బిల్లు పాస్ అవ్వలేదండి. రోజా గారికి అర్థమయ్యే భాష. సర్లే, ఇంత ఉన్నారు, పిల్లలు కనొచ్చుగా. స్కిట్ వినైన తర్వాత ఇచ్చే చెక్ ఎంత ఉంటది? అది బ్యాంకులో అయితే ఏమన్నా వస్తుందా? పర్ఫార్మర్ చెక్క. ఆయన నన్ను ఇష్టపడేగా చేసుకున్నారు. నిన్న పాలకెళ్తూ పక్కింట్లో ఉన్న కుక్క మొహం దాన్ని చూస్తూ వెళ్తారంట. ఎందుకండి? నువ్వు ఉండగా ఇంకో కుక్క నేను ఎందుకు చూస్తాను? నువ్వు అడగటం కానీ. ఈ మధ్యన మీలో చాలా మార్పులు చూశానండి. నన్ను అనుమానిస్తున్నావా? నన్ను అనుమానించడం దువ్వెన దొరకట్లేదని చెప్పి గడ్డ నవీన్ అనుమానించినట్టే ఉంటది. ఇలాంటి మాటలు నాతో బాగానే మాట్లాడతారు. మా అమ్మ వస్తుంది, దాంతో చెప్పండి. అమ్మాయిని అన్న అంటే అస్సలు ఊరుకునే లేదు. దాన్ని అమ్మాయి అంటే ఇక్కడ ఉన్న ఎవడో ఊరుకోడు. ఆడదంటే అబల కాదు, ఏమనేస్తే అది పడ్డానికి. మగాడంటే తబలా కాదు, మీరు వాయిస్తే చూడడానికి. అయినా నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, ఏంటి నీ బాధ? నువ్వు లెగ్ పీసులు చేసుకున్నావు, నాకు బోన్లెస్ పీసులు ఇచ్చావు. బొగడాగా అయినా దీని పోలికలే దానికి సగం వచ్చాయి. పోలికలతో పాటు ఫిగర్ కూడా సగమే వచ్చింది. అది కదా నా బాధ.
చిన్నప్పటి నుంచి నా కూతుర్ని ఎటు తిప్పకుండా పెంచాను. అందుకే అటు ఇటు కాకుండా పోయింది అది. భార్య అంటే భయం భక్తి ఉండాలి. అసలు నీకు భయం అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు? మనం 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏదో చూద్దామని ఒక సీడీ తెచ్చి లోపల పెడితే ఎక్కడ కరెంటు పోయింది అనుకో వాళ్ళు వస్తారనే భయం. అది అలాంటి భయం తెలుసుగా నీకు? ఇలాంటి అల్లుల్ని తెచ్చుకున్నాం, ముగ్గురు ఉన్నారు. ఒక్క అల్లుడన్నా ఒక్క మనవడన్నా మన చేతిలో పెట్టారా? తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తన కా డాన్స్ ఆయ్. పరదేశి ఏం డాన్స్ చేస్తున్నావు నువ్వు? ముగ్గేస్తున్నా. సరిపోయారు అబ్బా. జోడి బాగుందబ్బా రాజు. తాత మనవరాల్లాగా జోడి బాగుంది. ఆ జోడీ సరే, మధ్యలో ఉన్న జోడీని చూడండి. యమలోకం ఎరిమాలోకాన్ని ఇద్దరిని పక్క పక్కన చూసినట్టుందిరా. ఇంటికి పెద్దలు అంటే మర్యాద లేదా మీకు? ఇంటికి కాదోడు ఇండియాకే పెద్దలుడు. ఏంటి మాట్లాడుతున్నా? ఐరన్ బాడీ ఒంట్లో రాడ్లు వేసినంత మాత్రాన తుక్కు శరీరం ఉక్కు శరీరం అవుతారా బొగడా? మీకు అలా కనిపిస్తాడు కానీ ఆ ముడతల వెనుక నా మనసు దాగుంది. ఆ క్యారీ బ్యాగుల్లో నా మీద లవ్వుని క్యారీ చేస్తున్నాడు. రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. అవునా? మరి ఎందుకు బానిస్తాడు? గుర కాపితే దగ్గు, దగ్గు కాపితే గురక. అయినా ఇదంతా కాదు, మీ గోల్ ఏదో మీరు పడండి, మా ఆయన్ని మాత్రం ప్రశాంతంగా ఉంచండి. ప్రశాంతంగా ఉంచడానికి వాడు పార్టిసిపేట్ కాదు, తో టీం లీడర్. సగం చెక్కేస్తున్నాడు, సగం మైండ్ అయినా పెట్టాలి. అయినా చిన్నల్లుడు ఏంటి ఏం మాట్లాడ్డా? నువ్వు ఊరుకోమాయా, నాకు ఫేస్ క్రీమ్ యాడ్ ఒకటి వచ్చింది, ఏం చెప్పాలా అంటే అర్థం కావట్లేదు. పేదేముందిరా, ఇది రాసుకుంటే మచ్చలతో పాటు ముఖ కవలికలు కూడా పోతాయి అని చెప్పు. అప్పుడు కరెక్ట్ గా సెట్ అయింది నీకు. పాన్ పరాక్ పరదేశ్ ఇక్కడ అదే వస్తారు నువ్వు చేసేదానికి. వాడి గురించి మనకు అనవసరం కానీ చెప్తాముడు. నీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనియా? మ్యారేజ్ అంటే వీడు పార్క్ లో పల్లీలు అమ్ముతుంటే అది కొనడానికి వెళ్ళింది. వీళ్ళిద్దరు లవర్స్ అనుకుని వాళ్ళు పెళ్లి చేసి పడేశారు. దీనివల్ల అది బయలైంది పాప అనవసరంగా. ఇందులో మీ బాధ ఏంటో? ఆ టైంకి పల్లీలు నేను అమ్ముకున్నా బాగుండేది. ఎందుకండి ఊరికి మా అక్కని ఏదో ఒకటి అంటుంటారు. అక్క అబ్బా నువ్వు చెల్లివా? బాబోయ్ దారుణం. అసలు ఒక్కదానికైనా వంట వచ్చా ఇందులో? ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? చిన్న కూతురు వంట చేస్తే ఆహాహాహా. చిన్న కూతురు వంట, ఇంట్లో పెప్పర్ లేదంటే కూరలో పెప్పర్ స్ప్రే కొట్టిద్ది అది. కూరలో పెప్పర్ స్ప్రే కొట్టిద్ది అది. పోనీ దాని సంగతి వదిలేసి పెద్ద కూతురు వండితే అబ్బో ఊరంతా గుమ్మగుమ్మలు కాదు? మామూలుగా ఉండదు. పేపర్ దోశ ఏమంటే దోశ పిండిలో ఇంగ్లీష్ పేపర్ ఏమంటావా తెలుగు పేపర్ ఏమంటావా అని అడిగిద్ది అది. ఇలాంటి వాళ్ళు మొత్తం వీళ్ళ వల్ల మేము ఏడుచాల్సి వస్తుంది. మీరు కాదు ఏడ్చేది, మీ నల్లుకి తెచ్చుకొని నేను ఏడవాలి. సినిమాల్లో ఏడ్చే క్యారెక్టర్లు చేస్తే ఏడుపు రాక వెళ్ళిపోయిన ఏడుకుండా వస్తారా ఏంటి? అయినా ఇదిగో అల్లుడు, మీరు ఏం చేస్తారో తెలీదు. సంవత్సరం తిరిగేసరికి నా చేతిలో మనవడు ఉండాలి. అది మనవడు కావాలంటే ఇక్కడ అవ్వదు. మాకు ప్రశాంతంగా హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నాం. సరే, డబ్బులు ఏమైనా కావాలా? నీకు మన విజయవాడ పేమెంట్ వచ్చిందా? రాలేదు. మరి నువ్వు ఇస్తావు నాకు డబ్బులు? వాళ్ళు చెప్పింది మామూలుగా ఉండదు, రండి చెప్తా. ఏంట్రా? గంగా జలం కదా, నమస్కారం నీ అబ్బాయి ఇది కాశీ కాదురా, కాశ్మీర్. నీకు ఎక్కడికి వెళ్ళినా అది తప్ప. వీళ్ళతో మాట్లాడి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఏంటమ్మా అది? వీళ్ళతో మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అంటాను. ఉన్నదే కొంచెం కదా, దాచిపెట్టుకో అని చెప్తుంది. ఇదిగో డార్లింగ్, కాశ్మీర్ వచ్చాం కాబట్టి ఉదయాన్నే తల నిండా పూలు పెట్టి మధ్యాహ్నం ఆ పూల మీద నీళ్లు జల్లుకో. మరి రాత్రికి వాసన చూసి పడుకో. అవును, నా తెలుగు అడుగుతున్నాను తమ్ముడు. మరి కాశ్మీర్ ఎండాకాలం వానాకాలం కింద, వానాకాలం శీతాకాలం కింద ఉంటది కదా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ కాలం దగ్గర పడిందని అర్థమైంది. తెలియదు. సంవత్సరం శరీరం నా చేతిలో పిల్లడు ఉండాలి. నానక్రం కూడా వెళ్ళడానికి నానో కారు లేదంటే నాచారం వెళ్ళడానికి బెంజి పెడతానన్నాడు వాడు ఎవడు. వీళ్ళ మాటలు ఇప్పుడే ఉంటాయి కానీ ఆ గుడారం ఉంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆ గుడారమే అతని పైన కప్పే గుడ్డ కాబోతుందా? అక్కడ లోపల ఏం చేస్తారు? ఏ చేస్తారు, బి నలుగురు వచ్చి మోస్తారు, సి వాడిని అక్కడే తగలెట్టేస్తారు. మీదేదన్నా? మేము వెళ్తాం, గుడారంలో కాళ్ళలాగా ఉండదు. మరి ఇంత పెద్ద స్టేజ్ మీదే ఏం చేయని వాడు అంత చిన్న గుడారంలో ఏదైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఏ మాకెందుకులే, బి చేస్తే చేస్తారు, సి ఏం చేసిన ఎడిటింగ్ లో తీస్తారు. ఇప్పుడు మేము గుడారంలోకి వెళ్ళిపోతాం. అంటే మామూలుగా దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే గుడారాలు పీకేయడమే గానీ మనం పీకేది ఏం లేదు, మనం పీకేది ఏం లేదు. ఏం చేస్తున్నారా? గుడ్లు పెడుతున్నావే, కరెక్ట్ టైంకి వచ్చావు. ఎవర్రా మీరు? పాకిస్తాన్ టెర్రరిస్ట్. ఇక్కడ ఏంటో సౌండ్ వస్తుంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. కొంచెం గట్టిగా పట్టుకుంటే ఆ నోట్ల నుంచి వస్తాయి వాటర్ ఫాల్స్.
ఎవడికొకడికి ఫోన్ చేసి 50 కోట్లు తెప్పించు, లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మాయా ఇక్కడ మేము ఆపదలో చిక్కుకున్నాం, నువ్వు 50 కోట్లు తీసుకున్నాడు తిరిగి ఉడితే ఇదే కాశ్మీరు. అల్లుడు పండ ఆ గుండు రండి అత్తయ్య. మీరు అడిగిన 50 కోట్లు తీసుకుని మా అల్లుల్ని కూతుర్ని వదిలేండి. పాకిస్తాన్ లో కూడా నా దొరా కరోనా వైరస్ అయినా అన్ని కంట్రీలు వెళ్ళిందో కానీ కరువు మాత్రం ప్రతి కంట్రీ వెళ్ళిందమ్మా. నీకు దండం వాడిని చూసుకో ఫస్ట్ ఆ పాట ఏంటి.